పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభించుకొనిచున్నాం తండ్రి. ముందుగా మీ సన్నిధికి చేరిన మేము ప్రభువా మిమ్మల్ని స్తుతించే అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో ప్రభువా మీరు సెలవిచ్చే వాక్కును ఆలకించడానికి మేమందరం కూడా సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. మనము ఒకరికొకరు అవయవములే ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయవములే ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట. అంటే దేవుని ఎరగిన వారు అప్పటి వరకు విగ్రహారాధికులుగానో అన్యులుగానో లోకంలో అయితే కనుక ప్రకృతి సంబంధమైన మనుషులుగా జీవించిన వారికి వ్రాసిన ఉత్తరం. అంటే దేవుని ధర్మశాస్త్రం ఏంటో తెలియదు. సత్యవంతుడినే దేవుని ఎరగిన వారి కొరకు, వారు ఎవరైతే కనుక క్రైస్తవులోకి వచ్చారో, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవుని ఎరిగారో వారి కొరకు వ్రాస్తున్న మాట. లోకంలో సహజంగా ఇప్పుడు కూడా మన లోకంలోకి వెళ్ళినప్పుడు ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో 100% అబద్ధం ఆడకుండా ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న మందర దగ్గర కూర్చున్నప్పుడు కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీలో కూడా దాదాపు 190% అబద్ధమే మాట్లాడతారు. ఇక్కడ మీరు యేసుప్రభుని ఎరిగిన వారు, నేను కాదనట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, భక్తితో ఉన్నారు, లేదా కనుక ప్రార్థన చేస్తున్నారు, బాప్తిసం పొందారు, నేనేమి మిమ్మల్ని తప్పట్టట్లేదని. యేసుప్రభు దగ్గరకు వచ్చి కూడా ఇప్పుడు కూడా మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు 190% మంది వారు పలికే పలుకులో 190 అబద్ధాలే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచించినప్పుడు తెలియకుండానే అది యొక్క ఆ వరవడి మనకు వచ్చేస్తుందండి. ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఈరోజు చాలామందికి ఇష్టం లేదు. అంటే అబద్ధం అంటే కనుక చాలామంది ఏమనుకుంటారంటే లేని వాటిని కల్పించి చెప్తే అది అబద్ధం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు లేని దాన్ని పుట్టగించి చెప్తే కనుక, గాసిప్ చెప్తే కనుక అది అబద్ధం అనుకుంటారు. అబద్ధం అంటే అది కాదండి. నీ మనసులో ఉన్న భావాన్ని బయటికి చెప్పకుండా నీ మనసులో బాధ ఉన్నా దాన్ని దిగమింకుని పైకి నవ్వుతూ మాట్లాడినా అది అబద్ధమే. నీ మనసులో సంతోషముడు కూడా పైకి మాత్రం ఏమీ తెలియట్టుగా దుఃఖం నటిస్తున్నా అది అబద్ధమే కదా. అవతల వ్యక్తి మీద నీ కోపం ఉండొచ్చు, కొన్ని సందర్భాలు పగ కూడా ఉండొచ్చు, అయినప్పుడు కూడా పెదాలతో మాత్రం తేనె పూసుకుని మాట్లాడుతూ చూసా కదా, అది అబద్ధమే కదా. కొంతమందికి అయితే కనుక లోపల అవతల వారి మీద అయితే కనుక చాలా ప్రేమ ఉంటుందండి. అవతల వ్యక్తి అంటే కనుక పడి చచ్చిపోయినంత ప్రేమ ఉంటుంది, కానీ ఏమీ తెలియనట్టుగా మాత్రం పైకి సమాజం కోసం నటిస్తున్నట్టుకైతే మాత్రం వారి దగ్గర అయితే కనుక ఆ భావాన్ని వ్యక్తీకరించడం కూడా చాలామందికి అయితే తెలియదండి. అబద్ధం అంటే అది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఉన్న ఒరిజినల్ వాస్తవాన్ని మీరు చెప్పరండి. నేను మాట్లాడుతున్న కూర్చుని మీతో ఏదో విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. అందులో మీకు నచ్చింది అవ్వచ్చు, నచ్చకపోయింది అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అయితే కనుక తప్పు పట్టేదో లేకపోతే మిమ్మల్ని అయితే గద్దించేదో బుద్ధి చెప్పేది ఉండొచ్చు. కానీ చిత్రం ఏంటి తెలుసా, నేను అంటున్నప్పుడు మీ మనసులో కోపం వచ్చిన అంటే నేను చెప్పే మాట నిజమే కదని స్వీకరించి మీరైతే కనుక దానికి ఒదిగిపోవటం ఒక పద్ధతి. కానీ చెప్పే మాటనైతే కనుక విభేదిస్తూ కూడా పైకి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉండి వెనక్కి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడతాం చూసారా, తర్వాత దాని పర్యవసానం అంటూ చూసారా, అబద్ధమే కదా. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు నా మాట నీకు కష్టంగా అనిపిస్తే కనుక చెప్పాలి కదా, తప్పు కదా, ఇలా చెప్పకూడదండి, మమ్మల్ని ఇలా తిట్టడం కరెక్ట్ కాదండి, లేకపోతే కానీ మాతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి, ఈ పని చేయకూడదని చెప్పాలి. కానీ ఈరోజు చాలామంది అయితే కనుక మాటని చెప్పట్లా, ఉన్నది ఎదుటివాడికి చెప్పట్లా. నేను ఇలా అనుకుంటున్నాను, నా మనసులో ఉన్న భావం ఇలాంటిది, నా ఉద్దేశం ఇలాంటిది, కాబట్టి ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, ఇలా చేయకండి, మానేయండి, లేకపోతే ఇలా చెయ్యండి అని చెప్పేవాళ్ళు కూడా ఈరోజు లేరు.
పచ్చి అబద్ధంతో ఒకటే మాట, పోనమండి మనకి ఎందుకు, వాళ్ళ తిప్పలు ఇదే చెప్పారు విన్నాం అంతే, వాళ్ళు చెప్పారు విన్నాం అంతే, మనకి ఎందుకు అని. కానీ క్రీస్తునందైతే కనుక ఒకళ్ళు నిలబడిన వాడైతే మాత్రం అలా ఉండకూడదు. నీ కళ్ళ ముందు ఒకళ్ళకి ఏదైనా జరిగితే, అది తప్పన్న భావన నీకు కలిగితే వెంటనే వ్యక్తికి చెప్పు. ఎందుకంటే ఒకళ్ళు నువ్వు చెప్పకుండా అలా మౌనంగా కూర్చుండిపోతే నీ అంగీకారం అనుకుంటాడు. నువ్వు మౌనంగా ఉండిపోతే కనుక తన అంగీకారం అనుకుంటాడు. అంగీకారం అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరన్నా మన దారంటే వెళుతున్నాం, ఈలోపు ఎవరు వచ్చి ఏమండి అడ్రస్ ఎక్కడండి, ఇటేనండి వెళ్ళేది అన్నారు. మనం అలా చూస్తూ కూర్చుని పనుకు సపోజులుగా అనుకుని మౌనంగా మనం అనుకుంటే ఇటు వెళ్ళొచ్చా అని అడిగితే కనుక నేను మౌనంగా ఉండిపోతే నా అర్థం ఏంటి, అతను వెళ్ళిపోతాడు. అతను కాదండి అది కాదు ఇంటికి వెళ్ళాలి, మీరు అటు వెళ్ళిపోతున్నారనే సంగతి మాట నోరు తెరవాలి కదా, మాట చెప్పాలి కదా. చేసే పని అనుకున్నప్పుడు కనుక భార్యాభర్తలు చాలామంది అయితే కనుక ఎందుకని మౌనంగా ఉంటే సరిపోద్దని, ఆ మౌనమే దేవునికి నేను దూరం చేస్తాన సంగతి తెలుసా? ఆ మౌనమైతే కనుక దేవుని దృష్టిలో నేనైతే కనుక దోషిని చేస్తాన సంగతి నీకు తెలుసా? అబద్ధం అనుకున్నప్పుడు లేని వాటిని కాదు, ఉన్నది చెప్పకపోతున్నప్పుడు కూడా ప్రాబ్లమేనండి. దేవుడు దానికి కపటం అంటాడు. ఇంకా అబద్ధం కూడా కాదు, ఇది కపటం అయిపోద్ది. ఎందుచేత మనసులో ఒకటి పెట్టుకుని కూడా బయటికి మరొకలా మాట్లాడుతుంటే, నీ మనసులో బాధ ఉండి కూడా దాన్ని నువ్వు చెప్పలేని పరిస్థితి కనుక అది కపటమే కదండి. అబద్ధం కంటే ఇంకా ప్రమాదం అవుతున్నట్టు కదా. ఆ కపటంతో అయితే కనుక అది పరోక్షంగా అయితే అది మోసానికి కారణమవుతుంది కదా. మనం అనుకుంటూ ఉంటాం, నేను అడిగానండి అక్కడికి ఒక మాట చెప్పుంటే బాగుండేదండి వాళ్ళు, నేను అన్నానండి ఆ మాట చెప్పలేదని నోరు తెరుచుంటే కనుక నేను ఆ పని నేను చేయకుండా మానేద్దాను కదా, నేను అక్కడికి వెళ్లకుండా ఉండటం మానేద్దాను కదండి, నేను అనవసరంగా మాట జారిపోయానండి, వీళ్ళు చెప్పలేదండి, వీళ్ళు చెప్పకపోవడం చేత నేను పొరపాటు చేసిందని చెప్పి చాలామంది అయితే నెత్తి నోరు కొట్టుకుంటారండి. అంటే మాట్లాడవలసిన వారు సమయానికి మౌనం ఉండిపోవడం ద్వారా, లేకపోతే కనుక వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టకపోవడం ద్వారా ఈరోజు చాలా చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదురవుతున్న సంగతి మీకు తెలుసా? ఈరోజు చాలండి చెప్పండి ఏదైనా ఉంటే కనుక, మీతో ఎవరైనా కనుక నిర్భయంగా మాట్లాడుతున్నప్పుడు, యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు, పైగా మిమ్మల్ని ఏమైనా ఖండించి దండించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర దాయకండి దయచేసి. మీ మీద ప్రేమతోనే, మీరు ప్రేమించారనే ఉద్దేశంతోనే, మీ మీద ప్రేమ ఉందనే ఉద్దేశంతోనే గద్దిస్తారండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని గాయపరచాలని చూస్తాడు, ఎక్కడ మీరు పొరపాటు చేస్తారనే ఉద్దేశంతో. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట, గాయములు చేస్తాడు. పగవాడే లెక్కలేని ముద్దులు పెడతాడు. మనసులో అయితే కనుక కుట్ర పెట్టుకుని పైకి ఏమీ తెలియట్టుగా మాట్లాడతారు. మామూలుగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడారు ఎప్పుడు కూడా వాళ్ళు మీకు మేలుకరంగా ఉంటారని. అది విమర్శనే కానీ వాళ్ళు చెప్పింది అయితే కనుక కంగారు పడిపోకండి. ఏదో ఉంది, మన ప్రేమించే వాళ్ళు అయితే కనుక మనం విమర్శిస్తూ మాట్లాడుతూ అనుకుంటే కనుక మనం సరి చేసుకోవాల్సింది ఏదో ఉందన్న ఉద్దేశంతో జాగ్రత్త పడకపోతే కనుక అది మీకే నష్టం. అది జాగ్రత్త పడకపోతే కనుక మీకే నష్టం. ఇప్పుడు ఈ పలుకుతున్న పలుకైతే కనుక ఈరోజు సంఘాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం వద్దాం, బయటి దగ్గరికి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక బయటంతా కూడా కంపే కదా, ఏది నిజం కాదు. ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా చెప్తారు, అన్నీ ఉన్నప్పుడు కూడా ఏమీ లేనట్టుగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక లోకమిక స్థితి. అందుకని 51వ కీర్తనలో దావీదు గారు ఒక మాట అంటారు, ఏంటి దావీదు ఎందుకు ఇలాంటి పాడు పని చేస్తావు, ఈ తప్పు పని చేసావు అంటే కనుక దావీదు ఏమన్నాడు తెలుసా? నేను ఏం చేయను ప్రభా, నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాడిని, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. చిన్నప్పటి నుంచి నేను అలాగే చూశాను కదా, తెలియకుండా వారి యొక్క వ్యవహార శైలి నాకు వచ్చేస్తుంది. ఈరోజు మనము కూడా అబద్ధాలు ఎందుకు చెప్తాం తెలుసా? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు పిల్లలు వింటారండి. చిన్నప్పుడే, అతి చిన్నప్పుడే పిల్లలు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు తెలుసా? తల్లిదండ్రులు మండిపోద్దు వాళ్ళకైతే కనుక, ఏంటికి ఇన్ని అబద్ధాలు వచ్చేసినాయి ఏంటి అనుకుంటాడు. రీజన్ అంటే కనుక ఆడికి అబద్ధాలు వచ్చి అనుకుంటున్న తప్పు ఆడిది కాదు, నీదే తప్పు. నువ్వు ఆడటం వాడు చూశాడు. అబద్ధం యొక్క ప్రమాదం అంటే నీకు తెలుసు, అబద్ధాలాడి నీకు అబద్ధం వల్ల వచ్చిన నష్టం అంటే నీకు బాగా తెలుసు. అందుచేత నీ ఎవరైనా అబద్ధం ఆడితే మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అని. కానీ పిల్లలకి అది చేయలేదు కదా. వాడైతే మాత్రం అమ్మా నాన్న చూస్తే వాడైతే కనుక చక్కగా నేర్చుకుంటాడు. స్కూల్కి వెళ్ళినప్పుడో లేకపోతే తిన్నప్పుడో ఏదైనా చేయకుండా పని చేసినప్పుడు వెంటనే నోటు టక్కున అబద్ధం వస్తుందండి. కానీ అబద్ధం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా? మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా మళ్ళా మనం చేస్తున్నాను. సంఘం దగ్గరికి వచ్చి ప్రతి ఈ సంఘాన్ని గురించి చెప్తున్నాడండి. మీ ఇంటిని గురించి ఆలోచించి చూసుకోండి, నేను ఇంకేం మాట్లాడను. మీ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు మీ భార్య భర్తలు 100 ఏళ్ళు కాపురం చేసి మీరైతే కనుక మీ బిడ్డలతో కలిసి సంతోషంగా జీవించాలి. మీరు కలిసి ఉన్నప్పుడే, ఐకమత్యంగా ఉన్నప్పుడే మీ జీవితం బాగుంటుందండి. కానీ మీ మధ్యనే కనుక ఒకరికి కనుక యథార్థత లేకపోతే, మీ బ్రతుకులో కనుక ఒకవేళ నిజమే లేకపోతే కనుక ఆ కాపురమో కుటుంబం ఏమైపోతుందో మీకు తెలుసు కదా. లోకంలో కొంతమంది అయితే కనుక సందర్భోచితంగా మాట్లాడతారండి. ఆ సమయానికి అయితే కనుక తమ తప్పు ఏమీ లేనట్టుగా పక్కోడి మీద నిందేసైతే కనుక తప్పుకుని వెళ్ళిపోతారు. కానీ సృష్టి ఆదులు అయితే కనుక దేవునికి శిక్షణ పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమైందో తెలుసా? తాను తప్పు చేసి కూడా నా తప్పు కాదు, పక్కడోళ్ళ వల్ల నేను చెడిపోయినని ఎవరైతే అన్నారో ఆ ఆదాముకైతే మాత్రం దేవుడు మరణమే అన్నాడండి. ఆ రోజు ఆ వ్యక్తికి అయితే కనుక శ్రమ అన్నాడు, ప్రయాస అన్నాడు, అంత ఒకటే మాట. ఆదాము ఎందుకు చేసావు ఈ పని అంటే కనుక ఏలవలసిన వాడు, హవ్వమ్మనైతే కనుక గుప్పిట్లో పెట్టుకోవాల్సిన వాడు, ఆమెనైతే సరైన పద్ధతిలో నడిపించవలసిన వాడు తప్పు చేసినందుకు గాను. పోనీ అవ్వమ్మ తిని ఊరుకుంటే పని పర్వాలేదు, తను కూడా తినేసి ఆదాము కూడా తినేసి నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అబద్ధం అంటే అదేనండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ సంబంధం ఉండి కూడా లేదంటున్నావు ఏంటి? అందులో నువ్వు ఉన్నావు కదా, ఆ పండు తినే కార్యక్రమం ఉన్నావు కదా. సర్పం చెప్పిన మాటలకు మీ ఆవిడ లొంగిపోయింది, మరి మీ ఆవిడకి నువ్వెంత లొంగిపోయావు?
మీ ఆడికి నువ్వెంత లోకిపోయావు. అందుకని అంటున్నాడు యోబు గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆదాము అయితే కనుక తన రొమ్ములో తన పాపం ఏం చేశారట, దాచుకుని పైకి ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు లోకంలో చాలామందిని చూస్తుంటే కనుక నవ్వాలి ఆడవాలో తెలియట్లేదండి. చూడడానికి అందరూ కూడా ఏమీ తెలియట, నోట్లో వేలు పెడితే కనుక కొరకలేనట్టుగా మాట్లాడుతున్నారండి. తమ తప్పునైతే కనుక పక్కోడి మీద తోసేట కోసం నాదేమీ లేదు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే, మా పాస్టర్ గారి వల్ల మేము చెడిపోయిన తప్ప మేమేం చెడిపోలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా ఈరోజు. పక్కన సహవిశ్వాసుల వల్ల చెడిపోయానండి, లేకపోతే ఇంకొకరి వల్ల కుటుంబీకుల వల్ల చెడిపోయానండి, నా భర్తను బట్టి చెడిపోయానండి అంటే నీకేం సంబంధం లేదు. నువ్వు నోట్లో వేలి పెడితే కనుక కొరకలేనంత బుజ్జిమ్మ కదా, నువ్వు చిన్నపిల్లవు కదా. నువ్వు చిన్నపిల్లడు కనుక నీకు ఎవడేం చెప్పినప్పుడు కూడా నువ్వేమీ కూడా చేయకుండా నువ్వైతే కనుక అలా ఉందామని అనుకున్నావు, ఎవరో వచ్చి చెడగొట్టేశారు. లోకంలో చాలామంది ఇలాగే ఉన్నారండి. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా చివరికి అయితే కనుక పక్కోడి మీద నేరం మోపే తప్ప, కలిసి వచ్చింది అనుకోండి మేము గొప్పవాళ్ళం, గెలుపు వస్తే కనుక లేకపోతే లాభం వస్తే కనుక మాది, తప్పు అయితే కనుక పక్కోడిది. బాధ్యత రాహిత్యం అంటారండి, ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అని మాట్లాడేటప్పుడు నాకు సంబంధం లేదు, ఏదైనా గొడవ అయింది అనుకుంటేనే, కలహం వస్తుంది అనుకుంటేనే, దీంట్లో నాకు సంబంధం లేదు. నష్టమో కష్టమో కీడుకి సంబంధం లేదు. కానీ సుఖం వస్తే నాది, పేరు వస్తే నాది, గొప్ప వస్తే నాది, మా వలన అది జరిగిందని చెప్తారు. లేకపోతే కనుక వాళ్ళెవరో నాకు తెలియదు కదా, వారెవరో నాకు తెలియదు అన్నట్టు వెళ్ళిపోతారు. ఆదాము మొట్టమొదటిగా చెప్పిన అబద్ధం దేవుని సన్నిధి నుంచి అయితే కనుక ఆదాము ఏం చేశారు తెలుసా, గెంటేశాడు. మరణం అప్పటికే ఖాయమండి. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరిపోయాడో ఆ రోజు ఆదాముకు మరణం ఖాయమైంది. కానీ ఎప్పుడైతే కనుక ఆదాము ఎప్పుడైతే ఇలాంటి అబద్ధం చెప్తాం ప్రారంభించాడో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలో ఉండటానికి వీల్లేదు కదని గెంటేశాడండి ఆ రోజు. ఈరోజు కూడా ఇక్కడ కూర్చుని మీకు కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా, దయచేసి అబద్ధం మీ నోటి వెంట రానొకండి. మీరు లోకంలో ప్రవర్తించేట్టుగా దేవుని సన్నిధిలో కూడా ఇదే అబద్ధంతో బ్రతుకుతాం అనుకుంటే దేవుని సన్నిధిలో ఉండే అర్హత మాత్రం మీకు ఉండదు. దేవుని సన్నిధిలో ఉండే అర్హత మాత్రం మీకు ఉండదు. సంతోషకరమైన ఏదైనా వనమండి, ఆ ఏదైనా వనంలో హ్యాపీగా బ్రతకవలసిన వాడు మెడపుచ్చుకుని బయటికి గింటేశాడు దేవుడు. అన్నీ సమకూర్చి పెట్టాడు, వాళ్ళకే కష్టం లేకుండా చక్కగా అన్నిటిని సమకూర్చి పెడితే చివరికైతే ఇంకా దేవుని ఆ ఏదైనా వనంలోంచి గెంటి వేయబడినందుకు గాను చివరికి బతుకేమైపోయిందో తెలుసా, ముళ్ళ పొదల్లో గచ్చ పొదలు పీక్కుంటూ తన ఆహారం కొరకైతే కనుక దివారాత్రులు కష్టపడాల్సిన పరిస్థితి ఆ రోజు ఆదాముకు వచ్చింది కదా. నీ ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు బ్రతుకుతావు, నీ ముఖపు చెమట కార్చి నువ్వు బ్రతకాలి కదా అన్నాడు. దేవుని సన్నిధిలో కనుక దేవుని ముందు కనుక అబద్ధం కనుక ఎవరైనా ఆడితే కనుక మీ బ్రతుకులు ఎలాగే ఉంటాయి. మీ బ్రతుకులు అనేది దేవుని మాట అండి, ఇది ఏదైతే కనుక శాసనం. ఆకాశము భూమి గతించిపోయినప్పుడు కూడా దేవుని మాట మాత్రం చెల్లుబాటు కాకపోవడం మాత్రం ఉండదు. మీరు దేవుని ముందు అబద్ధం ఆడితే కనుక జరిగేది ఇదే. అతను కొడుకు అనుకున్న కయ్యను దగ్గరికి వద్దాం. ఆదాము కొడుకు అనుకున్న కయ్యను తమ్ముడిని చంపేశాడు. వాడు తమ్ముడిని చంపేసి, ఎరా మీ తమ్ముడు ఎక్కడరా, ఏం చేశారని అడిగితే కనుక వాడేమన్నాడు తెలుసా, ఏ నా తమ్ముడికి నన్ను కాపలాదారునే ఏంటి, ఏమో వాడు ఎక్కడ పోయాడో వెతుక్కోండి, వాడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. ఎవరికి సమాధానం, ఎవరికి సమాధానం? ధిక్కరించే సమాధానం, అబద్ధంతో కూడుకున్న సమాధానం, లెక్కలేని సమాధానం చెప్తున్నాడు అబద్ధం. ఏమైంది? వాడు చెప్తాడండి, చెప్పేవాడు అబద్ధాలు చెప్పాడు, అలాగే చెప్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అబద్ధం చెప్పాను కదా, నేను మనుషులైతే కనుక మెప్పించాను కదా, బహుశా ఆదామవ్వలు కూడా అడుగుంటారండి. ఏనా నువ్వు ఒక్కడే వచ్చావు, ఏడా తమ్ముడేడని అడుగుంటారుగా. ఆదామవ్వలు కూడా అడుగుంటారు. అప్పుడు ఆడేం చెప్పుంటాడు, ఏమో వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో, ఇందాక చూసానట్టు వెళ్తున్నట్టున్నాడు అన్నారు. సరే వాడెక్కడో తిరుగుతున్నాడు అనే ఉద్దేశంతో ఏదైనా ఉన్నాం కదా, అది ఏదైనా కదా, భూమి మీదకి వచ్చారు కదా, మొత్తం ఏదో అంత చుట్టూ అంత బోడంత ప్రపంచం ఉంటుంది కనుక ఏమో ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకున్న ఉద్దేశంతో ఆదామవ్వలు కూడా మౌనంగా ఉన్నారు. కయ్యని చెప్పిన మాట ఆదామవ్వలు ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, నిజంగా కయ్యని అయితే కనుక ఏబేల్ని చంపేశాడు, వీడి మనసులో అయితే కనుక ఇలాంటి దురాలోచన ఉందన్న సంగతి తల్లిదండ్రులు తెలియక వాళ్ళైతే ఒప్పేసుకున్నారు. వాళ్ళు ఒప్పేసుకున్నారు. కానీ దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎరా మీ తమ్ముడు ఎక్కడా, ఎరా మీ తమ్ముడు ఎక్కడంటే వాడేమన్నా తెలుసు, నాకేం తెలుసు, వాళ్ళు అడుక్కోండి, వాడినే మీరు వెతుక్కోండి అని. మనుషులు చెప్పినంత ఈజీ కాదని సమాధానం. ఈరోజు మీరు కనుక ఒకళ్ళు కనుక ఏదైనా తప్పు చేస్తూ కూడా బొంకటానికి ప్రయత్నిస్తూ ఒకళ్ళు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే కనుక సమాధానం పొద్దున దేవుడు అడిగినప్పుడు చెప్పు తెగిపోద్దండి. ఈరోజైతే తాట తెలియచేస్తాడు తెలుసా, తోలు ఊడిపోద్ది తెలుసా మీకు ఆ సంగతే. కళ్ళంట నీడు తప్ప దిక్కులేనివాళ్ళుగా తిరగాల్సిన పరిస్థితి వస్తుందంటే. నీ తమ్ముడిని నీ దగ్గర ఉండటం కోసం నిర్భయంగా నీ పక్కన పెట్టుకుంటాను ఇస్తే వాడైతే చిన్నోడు కదా, బలహీనుడు అనే ఉద్దేశంతో వాడిని చంపేశావు. అంటే నీ దగ్గరికి ఎవరిని పెట్టినప్పుడు కూడా ఇంక ఇలాగే చంపేస్తాను. అందుకని నీకు మనుషులతో కలిసి ఉండటానికి నీకు అవకాశం లేదు. నువ్వు మనిషి ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా నువ్వైతే కనుక మోసం చేసి కుట్ర చేసి వాడు ప్రాణం తీసేసింది కాకుండా మళ్ళీ చెప్తుంటే కనుక బొంకుతున్నా చూసావా, నీలాంటి పనికి మాలిన వాడికైతే కనుక నా సన్నిధికి రావడానికి కూడా అర్హత లేదని దేవుడు వాడికైతే కనుక ఇచ్చిన శాపం తెలుసా, ఎలా భూమి మీద నువ్వు దేశ దిమ్మరికి తిరుగుతావు, నీతో ఎవడో కలవడం. ఎందుకంటే కలిస్తే కానీ నువ్వు బతకనవు కదా. నేను నమ్మి నీ దగ్గరికి వచ్చిన వాడిని అయితే కానీ నువ్వైతే కానీ మోసం చేసి చంపేసి రాకపోయినప్పుడు ఒకసారి చూశాను నేను నీ ఇంకా అస్తమానం చూడలేను కదా. పోనీ నేను అడిగినప్పుడు నీ తప్పని ఒప్పుకున్నావా, అప్పటికొని నువ్వు బొంకుతున్నావు కదా. ఇంకా అలాంటప్పుడు ఎవడొస్తే మాత్రమే ఉంది.
ఏదో ఒక రోజు నీ భార్యని అలాగే చేసేస్తావు, నువ్వు అదే రోజు నీ భర్తను కూడా అలాగే చేస్తావు. మోసం చేయటం నీకు అలవాటు అయిందనుకుంటే కనుక, ఎదుటివాడికి ఉసురు కట్టుకోవడం నీకు అలవాటు అయిందనుకుంటే, చివరికి నీ కొడుకు కూతురని కూడా నువ్వు చూడు. అన్నదమ్ముల్ని అలాగే మోసం చేస్తావు, ఎవరు నిన్ను నమ్మలేరు. ఒక వ్యక్తిని కనుక నువ్వు మోసం చేస్తే కనుక వెళ్ళిపోయావు అనుకుంటే కనుక, ఒక వ్యక్తిని మోసం చేస్తే కనుక వాడు ప్రాణాన్ని కనుక తీసావు అనుకుంటే నీ దగ్గర రావడానికి ఎవడుంటారు? అమ్మో వాడు అంటే మర్డర్ చేశారటండి, ఉంటాయి కదా కొంతమంది అయితే కనుక హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా ఆవేశంతో చేసినా, అనుకోకుండా చేసినా, తర్వాత జైలు శిక్ష అనిపించి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారు అట్టండి మర్డర్ చేశారటండి, భార్యని చంపేసి జైలుకి వెళ్ళాడట, అన్నదమ్ములు చంపేశారటండి, ఎవరినో చంపేశారట అన్నప్పుడు ఆ వ్యక్తిని చూడంగానే మనకి తెలియకుండా ఒకలాంటి భయం ఉంటుందండి. ఏమో నన్ను మాత్రం చంపడం ఏముంది? దొంగడు గురించి ఆలోచించండి. ఎవరింటన్నా దొంగతనం చేసి కనుక పట్టుపడ్డాడు అనుకోండి, వీడు దొంగ అన్న సంగతి తెలిస్తే కనుక మన ఇంటికి వచ్చినప్పుడు కూడా పైకి కింద చూస్తూ ఉంటాం, డోర్ కట్టెని కూడా చూస్తూ ఉంటాం. ఏమో పట్టుకెళ్ళిపోయి డోర్ కట్టెని పట్టుకెళ్ళిపోతాడేమో, వీడికి ఇచ్చిన టీ గ్లాసో లేకపోతే కనుక టిఫిన్ ప్లేటో పట్టుకెళ్ళిపోతున్న ఉద్దేశంతో మన భయం అండి. ఒకసారి దొంగ అని కనుక ముద్రించబడిన తర్వాత మనకి తెలియకుండా అలా అనుమానం వచ్చేస్తుందండి. ఈరోజు లోకంలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే మేము చేసిన పని ఏమైంది అనుకుంటారు, సమర్థించుకో చూస్తారు, కానీ తర్వాత మనుషులు ఎవరు వాళ్ళు నమ్మరండి. ఎందుకంటే మోసం చేయటం వీళ్ళకి అలవాటు కదా. మోసం చేయటం వీళ్ళకి అలవాటు అన్నప్పుడు ఆ మోసగానికి ఎవరు నమ్మలేరండి. కయ్యని దగ్గరికి వచ్చేప్పుడైతే కనుక పోనీ అడిగినప్పుడు సమాధానం చెప్పినా బాగుండునండి. నాకే సంబంధం, వాడు ఎక్కడ పోయాడు, అమ్మా నాన్నకి చెప్పినట్టే చెప్పుంటాడు, ఆదాము హవ్వలకి చెప్పినట్టే చెప్పుంటాడు. దేవుడు మాత్రం అయితే మాత్రం ఊరుకోలేదండి. అన్నీ తెలిసిన వాడు కదా. ఎరా నీ తమ్ముడిని చంపేసి వాడు రక్తం నాకు మొరపెడుతుంటే కనుక నాకేం తెలియదని మాట్లాడతావా, నా సన్నిధిలో ఉండటానికి కూడా వీల్లేదు కదా అని. ఆదాము ఆడిన అబద్ధం ఆదాముని ఎత్తకనికి ఏదేను వారి నుంచి బయటికి గెంటేస్తుంది. కయ్యను ఆడిన అబద్ధం అయితే మాత్రం చేసిన తప్పును ఒప్పుకోకుండా చేసిన అబద్ధం ఏదైతుందో దేవుని సన్నిధికి రావటానికి కూడా అతనికి అవకాశం లేకుండా దేశదిమ్మరిగా శాపగ్రస్తుడిగా మార్చేసింది. తెలుసా, ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు అబద్ధాలు ఆడిన వారి చరిత్రలో చాలామంది ఉన్నారండి. అబద్ధాలు ఆడిన వారి చరిత్రలో మీరు ఏ ఒక్క దాని గురించి ఆలోచించినప్పుడు కూడా అబద్ధం ఆడిన ప్రతి సందర్భంలో కూడా చాలా పెద్ద పెద్ద నేరాలు, అంటే ఒక దగ్గర వచ్చి పెద్ద పెద్ద శిక్షలు పడిపోయాను. అబద్ధాన్ని అయితే కనుక దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. తెలుసా, నువ్వు చెప్పిన మాట నీ మీద నమ్మకంతో నువ్వు ఏది చెప్పినా నిజం అనుకుంటున్నారండి. నువ్వు నీ మీద ఉన్న నమ్మకంతో అయితే కనుక నువ్వు ఏదైనా చెప్తే కనుక నిజమే, ఆవిడ చెప్పారనుకుంటే కరెక్టే కదా, ఇక ఏం చెప్పారనుకుంటే కరెక్టే కదా అని మనం అనుకుంటున్నాం. మీ మీద నమ్మకంతో నేను కూడా అలాగే అనుకుంటాను. ఇక మీరు ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్పారనుకోండి, నేను ఊ అనుకుంటాను. మీరు ఊ అన్నారన్న ఉద్దేశంతో వెంటనే మీరు ఏదైతే చెప్పారో దానికన్నా నేను యాక్షన్ తీసుకున్నాను అనుకోండి, ఎన్ని గొడవలు అయిపోతున్నాయి తెలుసా. అప్పుడు చాలామంది అన్నారు, పాస్టర్ గారే చెప్పుడు మాటలన్నీ వినేస్తున్నారండి, వాళ్ళు ఎవరో చెప్తే కనుక అనవసరంగా మా మీద పడిపోయారండి. నిజమే, ఎవరైనా చెప్తే కనుక వారి మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఏమో వాళ్ళు బాధపడుతున్నారు, యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇలా జరిగింది ఏంటని అడగబోతుంటే కనుక గొడవ అయిపోతుంది. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, అబద్ధాన్ని వాళ్ళు సమర్థించుకోవడం కోసం అబద్ధాలు చెప్పడం ద్వారా ఎదుటివారికి లేకపోతే కనుక మరొకరికి మధ్య కనుక తంటీలు పెట్టే పరిస్థితి. నేను చాలా సందర్భాల్లో దాని ద్వారా నేను నలిగిపోయానండి. నాకు సంబంధం లేకపోయినప్పుడు కూడా ఎవరెవరో ఏదో మాట్లాడుకున్నప్పుడు నాకున్న చనువును బట్టి, ఏమండి మీరు అక్కడికి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారండి, ఏమండి అక్కడ ఆ పని చేశారండి ఎందుకు చేశారండి, మీరు ఎందుకండి ఇలా అన్నారు అనుకోండి, ఎవరు చెప్పారు మీకు, నేను చేయటం ఏంటండి, నేను వెళ్ళటం ఏంటండి, ఎవరు చెప్పారని చెప్పి వాళ్ళేమో నా మీద అయితే కనుక కసురుకునే పరిస్థితి. నాకున్న గౌరవం కూడా పోయిందండి. నన్ను నమ్మిన వాళ్ళు కూడా, నేనంటే ప్రేమ చూపిన వాళ్ళు కూడా చివరికి కొన్ని సందర్భాల్లో ఎవరో చెప్పిన మాట విని మనం అడుగుతుంటే కనుక చివరికి వాళ్ళు కోపడుతున్నారు. ఎంతవరకు వచ్చిందనుకుంటే చివరికి అది తప్పని తెలిసిన నా కళ్ళతో చూసి నీకు అడగటం మానేశానండి. ఎందుకంటే కనుక విలువ లేకుండా పోతుంది కదా, ఇదిగో వీనైతే కనుక చెప్పుడు మాటలు విన్నారు కదా అంటారు. కొంతమంది చెప్పే అబద్ధపు మాటలు చాలా ప్రమాదానికి దారితీస్తాయి. దొయ్యగా అనుకున్నవాడు చెప్పిన అబద్ధపు మాట ఎంత ప్రమాదానికి దారితీస్తుంది తెలుసా. ఒక మహారాజు అనుకున్న సౌలు, అభిషక్తుడు అనుకున్న సౌలు దిక్కుమాలని చావాల్సి వచ్చిందని. ఒక అబద్ధాన్ని నమ్ముకున్నంత గాను, దొయ్యోగి చెప్పిన అబద్ధాన్ని నమ్ముకున్నంత గాను, నిజమేననుకుని చెప్పి దావీదికి విరోధంగా అతను చేసిన కుట్రను బట్టి యాజకుల్ని చంపేశాడే. అలా బతిలాడుతున్నా వినలేదండి, అయ్యో ఇందులో మేము తప్పలేదండి, ఏదో ఆయన వచ్చాడు నేను చేసిన తప్ప మీరేంటండి, మీకుంటే మీరు చూసుకోవాలి, కానీ మీకు దావీదుకుంటే మీరు చూసుకోండి, నన్నిటికి ఇబ్బంది పెడుతున్నారని ఆ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు అనుకున్న దండం పెట్టేసిన ఆ రోజు సౌలు వినలేదండి. ఆ రోజు అయితే కనుక నాకు సంబంధం లేదండి. యాక్చువల్గా అయితే కనుక ఆ రోజు అనుకున్నప్పుడు ఆ యాజకుల దగ్గరికి వస్తే వాళ్ళు రావడంతోనే అడిగారండి, దావీదుని అడిగారు, నువ్వు సమాధానంగానే వస్తున్నావా, ఒంటరిగా వచ్చేవేంటి, చుట్టూ సైన్యం లేదేంటి, నువ్వు కరెక్ట్గానే వస్తున్నావు అంటే దావీదు అబద్ధం చెప్పాడు. దొయ్యగా కాదు, దావీదు అబద్ధం చెప్పాడండి. దావీదు చెప్పిన అబద్ధం, దొయ్యగా చెప్పిన అబద్ధం చివరికి ఎంతవరకు వచ్చిందో తెలుసా, వాడు కుటుంబాన్ని కూడా వాళ్ళందరూ కూడా పోగొట్టుకుని మొత్తం ఊరు మొత్తం తగలబెట్టేశారట. 50 కుటుంబాలు, 80 కుటుంబాలు, 80 మంది యాజకులు అనుకుంటే కనుక 80 మంది యాజకుల కుటుంబాలందరూ కూడా మొత్తం చంపేశారు. దేవుని సన్నిధిలో పనిచేస్తారు. వాళ్ళకి ఏం తెలుసండి, దేవుని సన్నిధిలో పనిచేసేవాడు ఎవడొచ్చిన వాడికి ప్రార్థన చేయాలి, ఎవడొచ్చిన వాడి మాట వినాలి, ఎవడొచ్చిన వాడికి ఆదరణ పూర్వకమైన మాట చెప్పాల్సిందే. కానీ ఈరోజు అలా లేదండి, ఏదోదో జరుగుతుంది. సౌలుకి దావీదుకి మధ్యన ఏం జరిగిందో యాజకులకి తెలియదండి, దేవుని సన్నిధిలో ఉన్నవారికి. కానీ వాళ్ళైతే మాత్రం గొడవాడుకుని చివరికి యాజకులను చంపేశారు కదా. ఈరోజు కూడా అదేనండి. అందుకని సౌలుకి పడిన శిక్ష ఎలా ఉందో తెలుసా,
సౌలుకు పడిన శిక్ష ఎలా ఉందో తెలుసా? నిజంగానే దిక్కుమాల చావాల్సిన పరిస్థితి వచ్చిందండి. ప్రవక్తను పోగొట్టుకున్నాడు, యాజకులను పోగొట్టుకున్నాడు, అభిషక్తులను కూడా దావీదును పోగొట్టుకున్నాడు. చివరికి ఎవరో లేక ఏం చేయాలో తెలియక చివరికైతే మాత్రం దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నందుకు ఇక ఏం చేయాలో తెలియక ఆఖరి మూమెంట్లో ఆపదొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాట? కన్నప్ప చాచిన దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనలో కూడా చాలామంది అదేనండి. ఏదేదో గొడవలు ఉన్నామనో ఏదేదో మనస్పర్ధలు ఉన్న ఉద్దేశంతో దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోవద్దు. మీరు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే కనుక మీకు ఆదరించే వాళ్ళు లేనప్పుడైతే కనుక వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాలి. పట్టుకోకూడని వ్యక్తిని పట్టుకోవాలి. అయినప్పటికీ మీకే సాయం లభించుదండి. మీకు దేవుడిచ్చిన వారిని మీ చేతులతో మీరు పాడు చేసుకుంటే కనుక పోగొట్టుకున్నారనుకోండి, రేపటి దినాన్ని మీ బ్రతికేమొద్దో తెలుసా? అందుకని అబద్ధం ఎంత ప్రమాదానికి దారితీస్తున్నప్పుడు దావీదు చెప్పిన అబద్ధం యాజకుల్ని అయితే కనుక నేరస్తులు చేసింది. ఆ నేరస్తులు చేసేందుకు దుయోగి చెప్పిన అబద్ధం అయితే కనుక నిజంగా వాళ్ళు మరణానికి అయితే కనుక సౌలు అయితే కనుక ఆజ్ఞాపించి వాళ్ళు చంపేశారు కదా అని. మీరు చరిత్ర అంతా చదువుకుంటూ వెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు హేతువైనాయి కదా. గెహాజీ అనుకున్న వ్యక్తి వచ్చినప్పుడైతే కనుక ఎలీషా దగ్గర అడుగుతున్నాడట, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళవరా? నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా అని. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? శిక్ష ఏంటి తెలుసా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకుంటే కనుక నువ్వు మోసం చేద్దాం అనుకున్నావు. ఎవరో నన్నా ఎలీషాని మోసం చేద్దాం ఉద్దేశంతో గెహాజీనా డబ్బు కోసం కక్కుర్తిపడా? చెప్పాలిగా, నీకైనా కావాలనుకుంటే కనుక నాకు డబ్బులు కావాలని నువ్వు చెప్పాలిగా. నాకు వస్త్రములు కావాలి, అయ్యా మీకు అక్కర్లేకపోయినప్పుడు కూడా మా ఇంట్లో కొంచెం అవసరం ఉందండి, ఏదో అప్పులు పాలయ్యాను, లేకపోతే ఒంట్లో బట్టలు ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఏదో ఆయన పట్టుకొచ్చాడు కదా కొన్ని 2 జతలు తీసుకుంటాను, రాయల్గా తీసుకొచ్చాను, నన్ను అడిగితే నీకు ఇస్తాను కదా, నాకు లేని ఆలోచన నీకెందుకు ఏ గెహాజీ అంటాడు. నేను అడిగిన డబ్బులు నువ్వెందుకు అడుగుతున్నావు? నేను వద్దని చెప్తుంటే కనుక నువ్వెందుకు తీసుకున్నావు? దానికి పర్యవసానం ఏంటి తెలుసా? నీకు కలిగే కుష్టి కదా అన్నాడు. గెహాజీ అబద్ధం ఆడినైతే కనుక ఆ రోజు తగిన కుష్టి అండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి తెలుసా? ఈరోజు మనము కూడా ఎవరి ముందు అనుకున్నప్పుడు ఏమవుతుంది? అబద్ధమే కదా, ఎవడో చూస్తాడు. నేను చెప్పింది అబద్ధమైన సంగతి ఎవరికి తెలుస్తుంది అనుకున్నారు? దయచేసి మీరు మనుషుల ముఖం చూడకండి, మీరు మనుషులు చూడకండి. మనుషుల దగ్గర అబద్ధం చెప్పేసి తప్పించుకున్నానని దయచేసి అనుకోకుండా పెద్ద ప్రమాదంలో పడిపోతున్నారు. ఒక విధంగా మనుషులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకు తెలుసా? మీరు అబద్ధం చెప్తున్నప్పుడు అవతల నమ్ముతున్నాడు. వీడు వెర్రోళ్ళు కనుక, నిజంగా పిచ్చేదోళ్ళు కనుక వీళ్ళైతే కనుక ఏమీ కాకుండా మీరు చెప్తుంటే నిజమే అనుకుని నవ్వుతుంటే పరోక్షంగా మీ నాశనానికి వాళ్ళే కారణమవుతున్నారు. అమ్మా నేను బాగా చెప్పాను, వీడు కూడా మంచోడు దొరికాడు, మనకే మంచి బకరాగాడు దొరికాడు, మన అబద్ధం చెప్పేస్తా అనుకుని వాళ్ళు మిమ్మల్ని పరోక్షంగా నాశనం నడిపిస్తున్నారు. ఎలాగో తెలుసా? మీరు వాళ్ళకి చెప్తే కనుక నమ్ముతున్నారు ఉద్దేశంతో మీరు అలవాటు అయిపోయారు దానికి. మీరు అబద్ధానికైతే కనుక బాగా సాధకం చేసుకునే వరకు వచ్చేస్తుంది. మనసులో ఉన్నది చెప్పరు, లేకపోతే ఎదుటి ఉన్న మనసులో ఉన్న భావాన్ని చెప్పరు, వాడు వెళుతుంటే కనుక తప్పని చెప్పరు, వాడిని ఖండించరు, లేకపోతే కనుక వాళ్ళు ఏది చేసినప్పుడు వెనకాల ఉంది మాగదులు అయితే కనుక వాడిని పొగుడుతూ కూర్చుంటారు. మీరు చేసి అబద్ధం పరలోకమందున దేవుడు చూస్తున్నాడు తెలుసా? ఆయన అడుగుతాడు రేపటి దినాన్న. అప్పుడే కదా ఇప్పుడు అడుగుతున్నాడు కదా, చూడడా? కొంతమంది దగ్గర అయితే స్పాట్లోనే జడ్జిమెంట్లు వచ్చేస్తున్నాయండి. ఎలీషా దగ్గర అయితే కనుక స్పాట్లు అయితే కనుక వాడికైతే కుష్ఠరోగం వచ్చేస్తుంది తెలుసా? అదే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కనుక ఇస్కరియోతు అయితే అబద్ధం చెప్పాడు. ఇక్కడ ఉన్న వారిలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాను అనుకుంటే కనుక నేనా అన్నారట. అందరితో పాటు వీడు కూడా ఉన్నాడట, నేనా అన్నాడు. నీకు తెలీదా ఇస్కరియోతుదా? డబ్బు కోసం కక్కుర్తిపడి నన్నే అమ్మేసుకునే పరిస్థితికి వచ్చావు కదా అని. మనలో కూడా చాలామంది డబ్బు అంటే చాలామంది ప్రీతి అండి. ఏమో డబ్బులో మరి ఏముందో వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు ఏమో ఉన్నది ఇచ్చేసేను రా బాబు అంటాడు ఆయన. ఈరోజు యేసు పేరు చెప్పుకునైతే కనుక ఇస్కరియోతులాగా యేసు పేరు చెప్పుకుని సంపాదిద్దాం అనుకుంటున్నారు మరి కొంతమంది. నేను యేసులోకి వచ్చి సంపాదిద్దాం అనుకుని యేసుని అడిగితే కనుక, ప్రార్థన చేస్తే కనుక నాకైతే కనుక బాగా పంట పండుతుంది, నాకైతే వ్యాపారం లాభం వస్తుంది, నాకు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. యేసునా? అసలు యేసు దగ్గరికి వస్తే ఉన్నది వదిలేయాలనే సంగతి వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకెట్లా? నువ్వు యేసు దగ్గరికి వస్తేనే ఉన్నది వదిలేసుకోవాలని. కానీ ఈరోజు సంపాదిద్దామని అనుకుంటున్నారు. ఏం సాధిస్తారా? ఉంటుందా? చివరికి ఉరిపెట్టికి చేస్తారు. ఇస్కరియోతు అయితే కనుక యేసు ప్రభు పక్కన కూర్చుని కూడా సంపాదించడం కోసం ప్రయత్నించినందుకు గాను, చివరికి యేసునే అమ్మేసి సంపాదించాలని ప్రయత్నించినందుకు గాను వాడు ఏమైపోయాడు తెలుసా? హీనంగా. అబద్ధం. యేసు అడిగినప్పుడు ఒక్క మాట చెప్పకూడదా? ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, నేను నిన్నే అమ్మేద్దాం అనుకున్నాను, నేనైతే కనుక 30 వెండి నాణాల కోసం కక్కుర్తి పడ్డా అనుకుంటే 30 వెండి నాణాలు ఎంతసేపు అండి? వీడు కోరుకోవాలనుకుంటే కనుక వర్షం కురిపించడం కురుస్తాయండి కాసులు. ఏసే కనుక కావాలనుకుంటే కనుక వీడికి డబ్బే కావాలనుకుంటే కనుక కేవలం 30 వెండి నాణాల మూట వస్తుందేమో. కానీ ఏసుని అడిగితే కనుక లారీలు కొద్ది ఇస్తారన్న సంగతి వాడు తెలుసా? ఎవరిని అడగాలో ఏం అడగాలో కూడా తెలుసుకోకపోతే ఎలాగండి? దేనికోసం కక్కుర్తి పడుతుందో తెలియాలి కదా. అబద్ధమండి. మనుషులు చెప్పే అబద్ధం ఏమొచ్చింది? తనకే హాని. అననీయ సప్పార దగ్గరికి వచ్చారు అనుకోండి, పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారట? తమకున్న దాంట్లో ఎవడమ్మని అడిగాడు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నేను అడిగారా బలవంతంగా? లైట్ హౌస్లో మేము ఇప్పుడు కూడా ఇవ్వమని ఇప్పుడు అడగలేదు కదండి, నిన్ను ఇవ్వమని అడగలేదు. కనీసం నీకు ఇచ్చిందంతక దేవుడు ఏదైతే ఇచ్చాడో నువ్వు ఇచ్చేటప్పుడు కూడా యథార్థంగా వద్దా? నువ్వు యథార్థంగా ఇవ్వాలి కదా.
మామూలుగా మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కొంతమంది అడుక్కుంటున్నారు కనుక నేను తప్పు పట్టలేనండి. కానీ ఇక్కడికి వచ్చేప్పుడైనా కనీసం మీరు యథార్థంగా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ జరిగిందని తెలిసి ఎక్కడండి పంట బాగా పండలేదు కదండి, చెరువు పోయిందండి, ఆ ఉద్యోగంలో కూడా జీతం కూడా టైంకి ఇవ్వట్లేదండి, ఇంట్లో కూడా కష్టాలు ఎక్కువైపోయినండి, ఇది దేవుని సన్నిధికి ఇవ్వటానికి అనుకున్నారు. మంచిది, నువ్వు నిజంగా ఏమైతే చెప్పావో అదే నీ దగ్గరికి వస్తున్న సంగతి తెలుసా? నువ్వు వచ్చి కూడా ఒకరికి ఉండి కూడా నువ్వు అబద్ధం చెప్పావు అనుకో, అలాగా మరి నాకు తెలియదే, నేను మర్చిపోయినట్టున్నాను కదా అంటాడు దేవుడు. సరే, నువ్వు ఏదైతే చెప్పావో నీ పక్షాన్నే, నువ్వు ఏదైతే చెప్పావో నీ తీర్పు నీకే, నీ నోటంటే వచ్చిన మాట నీకే. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకునే బదులు ఏమీ లేదండి ఈరోజు కొంచెం కష్టంగా ఉందన్నారు అనుకోండి, నిజంగానే ఆ రోజు కష్టంగానే ఉంటుంది. ఏమీ లేకపోయినప్పుడు కూడా ధనవంతులమని చెప్పుకొనొచ్చు లేమిడి కలిగిన వారు కలరు, దరిద్రులమని చెప్పుకుని కూడా వాళ్ళైతే కనుక గొప్పగా బతికిన వారు కూడా కలరు కదా అన్నాడు. ఈరోజు ఏమున్నా లేకపోయినప్పుడు నాకేంటండి, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఈ పూటకు నాకుంటే చాలు, సగం మందికి నేను పెట్టగలను కదా, నాకున్న దాంట్లో వేరే వాళ్ళకి ఇంకొకరు పెట్టగలరు కదా. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి యొక్క ఆ స్థితే వేరుగా ఉంటుంది. అననీయ సప్పారా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంతకే మేము మా ఇంట్లో ఇంతే ఉంది, ఎందుకంత అబద్ధాలు, అంత అవసరమా? ఏం చేసుకున్నారు వాళ్ళు? ఏం చేసుకున్నారు? ఈరోజు అననీయ సప్పారాలాగా మీరు చచ్చిపోరండి, ఇస్కరియోతైతే మీరు ఊరి పెట్టుకోలేరండి, లేకపోతే కనుక గెహాజీలాగా మీకు వెంటనే కుష్టి రాకపోవచ్చండి, ఆదామవ్వలాగా మెడపుచ్చుకుని దేవుడు బయట గంటేకపోవచ్చు, కయ్యలాగా మీరు శాపగ్రస్తులు కాకపోవచ్చు, అయి ఉండొచ్చు కూడా. కానీ మీకు అర్థం కావట్లా, నన్ను దేవుని సన్నిధి నుంచి గెంటేసిన సంగతి తెలుసా? గెంటేసిన సంగతి తెలియక చాలామంది అయితే ఇంకో కొత్తగా పెట్టుకుని ఇంట్లో ప్రార్థన పెట్టుకుని కూడా మేమైతే దేవుని సన్నిధిలో లేమనుకునే వాళ్ళు ఉన్నారు కదా, తాము గుడి కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని దేవుడు గెంటేసిన సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా తామేదో మేము చూసుకుని దానికి అవ్వకపోతే ఇంకో పోటీగా పెట్టేసుకుంటాం, యెరూషలేములో వెళ్ళకపోతే కనుక మేము దానిలో పెట్టుకుంటాం, బేతేలే పెట్టుకుంటాం అన్నట్టు అయిపోతున్నారండి. దయచేసి ఎప్పుడు కూడా దేవుని ధిక్కరించకండి. పొరపాటు చేస్తామనుకుంటే కనుక దేవుని సన్నిధిలో విధేయతతో ఉంటేనే మనకైతే కనుక దేవుని కృప దక్కుతుంది తప్ప, ఇప్పుడు నాకేంటి అనుకుంటే కనుక అదంతా ప్రమాదం అయిపోద్దో తెలుసా? ఆదామవ్వలైతే కనుక దేవుని సన్నిధిలోంచి వెళ్ళి, అంటే దేవుని తోటకు ఏదేలోంచి గెంటేశారు, కయ్యను అయితే కనుక దేవుని సన్నిధిలోంచి గెంటేశాడు. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక మన పరిస్థితి ఏంటి? కుష్టి రాలేదని మీరు అనుకుంటున్నారా? ఆ రోజైతే కనుక బయటికి అయితే కనుక కనపడేదండి, కుష్టి అనుకున్నప్పుడు బయట కనపడేదండి. ఈరోజు పాపపు కుష్టి కదా అన్నాడు. దేవుని ఎలా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నీ బతుకెలా అయిపోద్ది అనుకుంటే కనుక దేవుడు లేడు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోద్ది. భక్తిహీనుల యొక్క బతుకైతే నీ దగ్గరికి వస్తుంది, ఎక్కడ ఉండదో సుఖము సంతోషం. లోపల అయితే కనుక లోకంలోకి వెళ్ళి తిందుమా తాగుదుమా సుఖించుదుమా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అయితే కనుక ఈరోజు చాలామంది బ్రతుకులు ఉండిపోయాను. బురదలో కడబడిన పంది అయితే మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతున్నట్టుగా కనుక ఈరోజు మళ్ళా మునుపటి స్థితికి వెళ్ళిపోతున్నారు. తమ చెడిపోతున్న మన సంగతి కూడా తనకు తెలియట్లేదండి. దేవుడు మమ్మల్ని గెంటేసరి కనుక ఈ బతుకు మాకు వచ్చిందన్న సంగతి కూడా చాలామందికి ఈరోజు అర్థం కావట్లా. దేవుని సన్నిధిలో ఉంటే కనుక ఆనందం ఏంటో, ఒకవేళ దేవుని విడిపడితే కనుక ఈరోజు మా బ్రతికేంటంటే సంగతి కూడా చాలామందికి తెలియట్లేదండి. అందుకని రాలేదని మాత్రం అనొద్దండి, ఆ పాపపు కుష్టి మనకు అంటుకోలేదని మాత్రం అనుకోవద్దండి. లోకపు బురద అంటుకుంది అనుకుంటే దాని అర్థం అదే కదండి. లోకమేక మాలిన్యంలోకి మనం వెళ్ళిపోతున్నాం అనుకుంటే కనుక అర్థం అదే కదా. ఈరోజు మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుష్టి నీకు అంటుకుందన్న సంగతి తెలుసా? ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇస్కరియోతు ప్రేమ నటించినట, ముద్దులు పెట్టుకున్నాడట. వాడు చెడిపోయి కూడా ముద్దులు పెట్టుకున్నాడు. అడుగుతున్నాడు యేసుప్రభు, యోదా ముద్దు పెట్టుకుని నన్ను అప్పగిస్తున్నావా యోదా అనుకున్నప్పుడు కూడా వాడికి బుర్ర అర్థం కాలేదు. వాడు చేస్తున్న తప్పేంటి వాడికి తెలియదా. అప్పుడు కూడా నవ్వుతూ ఉన్నాడు. ముద్దు పెట్టుకోవడం కూడా అబద్ధమే కదా. యేసుప్రభును ముద్దు పెట్టుకోవడంలో పెట్టుకునే ముద్దులో కూడా అబద్ధం ఉంది. ఈరోజు చాలామంది చేసే కాపురాల్లో అబద్ధం ఉందండి. భర్త అంటే చాలామందికి భయం లేదు, ఇష్టం లేదు. భార్య అంటే ప్రేమ లేదు, ఏమీ లేదు. ఊరికే జస్ట్ అలా జరగాలి కదా. బిడ్డలు అనుకున్నా, అన్నదమ్ములు అనుకున్నా, సంబంధ బాంధవులకు వచ్చినా, స్నేహితుల దగ్గరికి వచ్చినా పచ్చి వ్యాపారం, పచ్చి బిజినెస్. ఈరోజు బిజినెస్ కోసం లేని ప్రేమను నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మనసులో లేకపోయినప్పుడు కూడా అబద్ధం కదా. నువ్వు నటిస్తున్నావు, అవతలాడు ఒప్పుకుంటాడు కరెక్టే, కానీ దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? శిక్షణ భరించడం రెడీయా? దేవుడు అడిగిన రోజు అయితే కనుక సమాధానం చెప్పడం, శిక్షణ భరించడానికి సిద్ధమా? అందుకని సంఘం దగ్గరికి వచ్చేప్పుడు మోసం చేయకండి, అందులో ఇక్కడికి వచ్చేప్పుడు అసలు మోసం చేయకండి. మీరు చేతనైతే కనుక మీ బ్రతుకులు మార్చుకోండి. లోకంలో ఉన్నప్పుడు కూడా యథార్థంగా మాట్లాడు. ఏమవుతుంది? మీరు నిజం మాట్లాడితే శత్రువు అవుతారు. తెలుసా మీకు సంగతి? మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కనుక అందరికీ మీరు బద్ధ శత్రువు అయిపోతారండి. అగో ఆయన అలా అన్నాడట, ఇలా అన్నాడట, చూడు రికార్డింగ్లు చేసి మరి వినిపిస్తున్నారు కదా. ఇగో డేవిడ్ గారు అయితే కనుక అలా మాట్లాడాడట, ఆయన ఎలా చేస్తాడట. ఉన్నదే అది, దాంట్లో తప్పేముంది? సీక్రెట్గా మాట్లాడేది కదా, అందరూ చూస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు తప్పేముంది? ఉన్నది మాట్లాడటానికి ఏముంది దాంట్లోనూ? అది నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. గలతీయుల రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు, నేను నిజమాడినందుకు మీకు శత్రునయ్యానా అని. నిజం చెప్తే చాలామంది కోపం అండి. నీలో ఉన్న తప్పుని ఎత్తి చూపిస్తే చాలామంది కోపం. బాప్తిస్మా ఇచ్చే యోహాను మాట్లాడినందుకే కదా హేరోదికి కోపం వచ్చేసింది. తాను చేసిన తప్పును ఖండిస్తే కనుక నీకేం పోయే కాలమా అని అడిగాడు.
నువ్వు ఇంతకు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నా తప్పు కదా అని అంతగానో కోపం వచ్చేస్తుందండి. హేరోది కోపం వస్తుంది. ఉన్నమాట అంటే కనుక శత్రువా? శత్రువు ఎప్పుడు కాదండి. మిమ్మల్ని ఎప్పుడు ఏదైనా అన్నప్పుడు మీరు చేసిన తప్పుని ఎవరైనా ఖండిస్తారనుకుంటే కనుక ఇది దేవుని మాటగా అంగీకరించండి. ఇది దేవుని మాటగా అంగీకరించండి. ఏమో దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ ఈ సమయంలో నేను మారకపోతే కనుక దేవుని కత్తి గొడ్డలి చెట్ట వేరిన రెడీగా కూర్చున్నట్టుగా ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అంత నెమ్మదిగా ఉందనుకున్నాయేమో, అంత ప్రశాంతంగా ఉందనుకుంటున్నాయేమో, ఒక్కసారిగా అయిపోతే తెలుసా? ఒక్కసారిగా నువ్వు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్న సంగతి నీకు తెలుసా? ఆ స్థితి మనం తెచ్చుకోవద్దండి. దేవుని దృష్టిలో మాత్రం ఇక్కడ చదువుతున్న మాట ఎలా ఉందో చూడండి. ఆ మాటను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. 25వ వచనం, మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము. దయచేసి మీరు భార్యాభర్తలండి, మీరు తండ్రి కొడుకులండి, మీరు అక్క చెల్లెలండి, అన్నదమ్ములండి. వీళ్ళంతవరకు మీ కుటుంబాల దగ్గరికి వచ్చినప్పుడు, రక్త సంబంధం దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నది ఏదో చెప్పాను. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రక్త సంబంధానికంటే కూడా అత్యంత విలువైనది అని తెలుసా? ఆత్మీయ సంబంధం అండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దయచేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నాను, ఏదైనా ఒకవేళ కనుక నా మీద కనుక మీకు విరోధ భావం ఉందనుకోండి, నేను చెప్పిన మాటలో కనుక ఒకవేళ కనుక మీకు ఏదైనా కష్టమో నష్టమో కలిగించే మాట, మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే మాట ఉందనుకోండి, ఎప్పుడు కూడా దయచేసి చెప్పడానికి ఎప్పుడు కూడా అభ్యంతర పడకూడదండి. వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి అల్లరి చేయమని కాదండి, నాకు చెప్పకుండా వెనక్కి వెళ్ళి అల్లరి చేయమని మాత్రం కాదండి. ఏంటి పాస్టర్ గారు ఎలా అంట కదా అలా అంట కదా, దయచేసి ఆ మాట్లాడకండి, పగిలిపోద్దు నోరు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా తొందరపడి ఎప్పుడు కూడా ఎలాంటి మాటలు పలకొద్దండి. అలాగే మీ పక్కన సహోదరులతో మీకు ఏదైనా ఉంటే కనుక ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి అక్క ఇలా అన్నారట, తమ్ముడు ఏంటి ఇలా మాట్లాడేవంటే ఇలా అనకూడదు కదా, ఒకరికొకరు మాట్లాడుకోండి. నిజమో అబద్ధమో తెలుసుకోండి. అంతే తప్ప మనసులో మాత్రం కత్తులు పెట్టుకుని అయితే కనుక బయటికి మాత్రం ప్రేమ నటించారా, ఏదో ఒక రోజు అదే మీకైతే కనుక ప్రమాదం అయిపోద్ది. కత్తి చేత పట్టుకున్నవాడు ఏమవుతాడట, కత్తి చేతనే మరణిస్తాడు. అదే అబద్ధాన్ని నమ్ముకుంటే అబద్ధంతోనే పోతారు. నువ్వు అబద్ధం చెప్పి ఏది సాధించని నిలబడదండి. యెహోవాకు విరోధమైన ఆలోచన కానీ జ్ఞానము కానీ వివేచన ఏది నిలవదో. ఎప్పటికైనా నిలిచేది సత్యమే, ఎప్పటికైనా నిలిచేది ఆ ప్రేమే. ఆ సత్య ప్రేమను మీ యందు ఉంటేనే తప్ప మీరు మాత్రం దేవుని పిల్లలుగా ఉండటానికి అవకాశం మాత్రం ఉండదు కదా అని. కాబట్టి మీరు ఒకరికొకరు అవయములు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా క్రీస్తు ప్రభువుకు అవయములం. కాబట్టి మనమందరము కూడా ఒకరికొకరు ఏకీపించేట్టుండాలి. కాలు చెయ్యి ఏకీపిస్తేనే, కాలు చెప్పిన పని చెయ్యి చేయకపోయినా, చెయ్యి చేసే పనిని కాలు తెలిసి కూడా మొక్కలు పట్టించుకోకపోతే కనుక శరీరానికి మొత్తానికి కొంత ఆపద కలుగుతుంది తెలుసా. కాబట్టి సంఘంలో ఉన్న మనమందరము కూడా సంఘముకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడకండి. ఉన్న సత్యం చెప్పండి. దేవుడు చూస్తున్నాడండి. అబద్ధం అంటేనే పెద్ద ప్రమాదం అండి. ఈ ప్రపంచంలో దేవుని ఉగ్రతకు గురి అవడానికి గల కారణం ఏంటంటే కనుక ఎంతోమంది నష్టపోయారండి. మీరు ఇశ్రాయేలీ ప్రజల దగ్గరికి వచ్చినా, అన్యుల దగ్గరికి వచ్చినా, మరొకరి దగ్గరికి వచ్చినా పలికిన పలుకే అబద్ధం ఎంతో పెద్ద ప్రమాదం. దేవుడు అస్సలు సహించడండి. సత్యవంతుడైన దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయడాను నేను. ఈరోజు ఒకరి కనుక మనం పొరపాటు చేస్తే కనుక అంత పెద్ద ప్రమాదంలో మనం కూడా పడిపోతాం. అందుకని మీరు ఒకరికొకరు అవయములే ఉన్నారు కనుక మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడును తన పొరుగు అనుతో ఏం మాట్లాడాలి? సత్యం మాట్లాడు. మీరు యేసు ప్రభువును విశ్వసించినందుకు గాను, నేను యేసుని నమ్ముకున్నానంటే సత్యాన్ని నమ్ముకున్నానని అర్థం. నేను యేసుని నమ్ముకున్నాను కూడా సత్యాన్ని. ఏదైనా ఒక పని జరుగుతుంది అనుకుంటే, ఎవరి మీద కోపం ఉందనుకుంటే, ఎదుటివాడి మీద ప్రేమ ఉందనుకుంటే రీజన్స్ కరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఎందుకు ఎదుటివాడిని ప్రేమిస్తున్నావో క్లియర్గా చెప్పాలి. లేదా ఎదుటివాడిని ఎందుకు ద్వేషిస్తున్నావో క్లియర్గా చెప్పాలి. ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఇది తింటున్నావు, అది తాగుతున్నావు, దేనికో క్లియర్గా చెప్పు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మాత్రం కూడా ప్రచురం చేసిన ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దేవుడు మాత్రం దానికి ఖచ్చితమైన శిక్ష మాత్రం వేసి తీరుతాడు. ఖచ్చితమైన శిక్ష ఉంటుంది. ఈరోజు తాత్కాలికంగా నీ అబద్ధంతో అయితే 10 మంది నువ్వు మోసం చేయొచ్చు. లేని వార్తను పుట్టించైతే కనుక ఎదుటివాడి మీద నిందేసైతే కనుక నీ పబ్బం గడుపుకోవచ్చు కాక. ఎదుటివారికి సంబంధమైన విషయాలు అయితే కనుక మనం చూపిస్తున్నాయి. ఈరోజు అంతా కూడా స్పెక్యులేషన్ అండి. ఎలా ఉందనుకుంటే కనుక లేనిదైతే కనుక అప్పటికప్పుడు పుట్టించి మసాలా దట్టించి నిజమైన అనుకుని చెప్తే కనుక అవతల వ్యక్తి అలా స్టన్ అయిపోయి చూస్తున్నాడు. నేను ఎప్పుడు అన్నాను, నేను ఎప్పుడు ఆ పని చేశాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇదేంటి నేను నిందలు అనుకుంటున్నావు. కానీ నిందలు మోపేస్తే కనుక మనుషులు బతుకుతున్నారు. కానీ దానికి కారణమైన వారు ఎవరైతే ఉన్నారో, దాని బుధాన మోసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళు నేరస్తులు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. నువ్వు ఏది చేసావో మనుషులు ఏది విత్తునో అదే వస్తుంది. నువ్వు ఎదుటివాడి మీద నిందలేసి బతికేద్దాం అనుకున్నావా, ఆ నిందలతో నువ్వే పోతావు. నువ్వు అబద్ధం చెప్పు కనుక ఒక కుటుంబాన్నో కాపురన్నో సంఘాన్ని విడదిద్దాం అనుకున్నావా, అదే అబద్ధంతో నువ్వు చెడిపోతావు. నువ్వు ఏది పట్టుకుంటే అదే. కత్తి చేత పట్టుకున్నవాడు యేసుప్రభు చెప్పిన మాట మారదండి. నువ్వు ఏది చెప్తే చివరికి అదే జరుగుతుంది. కనుక బీ రెడీ అన్న నేను. ఒకవేళ కనుక తప్పని తెలుసుకుంటే కనుక ఇప్పటికైనా మారండి. అబద్ధం వద్దండి. ఎందుకు అంత కొంపలు మునిగిపోయే పరిస్థితి ఉంది. లోకంలో అయితే మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీ కుటుంబాలు, రక్త సంబంధాలు, కుట్రలు కుతంత్రాలు మీకు ఉంటాయండి. సంఘంకి వచ్చేప్పుడు మీకు ప్రాబ్లం ఏముందండి? సంఘం దగ్గరికి వచ్చేప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ దయచేసి ఎవరు అబద్ధాలు మాట్లాడకండి. ఉన్న వాస్తవమే చెప్పండి. నచ్చితే నచ్చానని చెప్పండి, నచ్చకపోతే నచ్చని చెప్పండి. ఇష్టమైతే ఇష్టమని చెప్పండి, లేకపోతే అభ్యంతరం అయితే అభ్యంతరం అని చెప్పండి.
దేవుని సన్నిధిలో మాత్రం దయచేసి మీ అందరూ కూడా మనవి చేస్తుంది, ముందు ఇక్కడ అలవాటు చేసుకోండి. మీ ఇళ్ళ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు సత్యవంతంగా ఉంటేనే, అబద్ధం లేకుండా ఉంటేనే. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే కనుక వాడి నోట్లో నిజమే ఉండాలి, అబద్ధం మాట్లాడకూడదు. 15వ కీర్తన మనం చదువుకున్న మాట ప్రకారం అయితే కనుక యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఏం చేయాలట? నిజము పలకాలి. హృదయపూర్వక నిజం పలకాలి. అబద్ధం పలికవా నీకు దేవుని సన్నిధిలో స్థానం ఉండదు. నీకు దేవుని సన్నిధిలో స్థానం ఉండదు. మళ్ళీ నువ్వు రావాలనుకుంటే నీ నోటంటే నిజమే ఉండాలి. లోకంలో చాలామంది అలాగే చేస్తున్నారు, చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇదిగో లైట్ హౌస్ని బట్టి ఆలోచించినప్పుడు కూడా అబద్ధంతోనే చాలామందిని అయితే కనుక దేవుడు ఇక్కడి నుంచి గెంటేసిన సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. ఆయనకు కావాల్సింది అయితే కనుక గింజలు 10 ఉన్నా సరిపోతాయండి. ఒకవేళ కనుక అబద్ధాన్ని మూట కట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఇలాంటి చెత్తతో ఆయనకి పెద్ద పని ఉండదండి. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళ ముందు మీరు జరిగిన సంఘటనను ఒకసారి చూడండి. జరిగిన దాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోండి. యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలగటానికి అవన్నీ కూడా వ్రాయబడ్డాను. మీ కళ్ళ ముందు జరిగిన సంఘటనలు బట్టానే కానీ మీరైతే మాత్రం ఒకటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. తోటి వారి మీద ప్రేమ చూపించండి, గౌరవంతో ఉండండి. ఎవరిని కూడా హీనపరిచే మాటలు మాట్లాడకండి, కించిపరిచే మాటలు. ఇక్కడ మీకేం పదవులేమి రావండి. ఇక్కడికి వస్తే మీకు ఆస్తిపాస్తులు కలిసి రావు కదా. ఇక్కడికి వస్తే కనుక ఏంటి, అందరూ మామూలే. పెత్తనం చేయడం కోసం మరొకటి కోసం చేయొద్దు. ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోవద్దు. ఒకరి గురించి ఒకరైతే కనుక నిందలు మోపుకుని అబద్ధాలు పలకండి. అందరూ కూడా సత్యవంతంగా బ్రతకండి. అప్పుడు మాత్రమే మనకు దేవుని సన్నిధిలో ఉండే అర్హత లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలో ఉండాలని, ఆ దేవత దేవుని కృపకు మీరందరూ కూడా పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. దీనులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో మరొక దినమును పొడిగించి ఉన్నారు. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభిస్తున్నాం ప్రభువా. ముందుగా మీ పాద సన్నిధిలో చేరాం తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో తండ్రి మీరు మాత్రమే ప్రభువా దాని అయితే కనుక గ్రహించగలిగిన వారు. మేమేం చేస్తున్నామో ప్రభువా మా బుద్ధిహీనతను బట్టి మాకు అర్థం కాకపోయినా, మేము పలుకుతున్న పలుకులు కానీ చేస్తున్న పనులు కానీ మేము వెళ్తున్న త్రోవనంతటిని పరిశీలించేవారు మీరే తండ్రి. ఇప్పటివరకు ప్రభా ఎన్నో సందర్భాల్లో ప్రభా కోకొలలుగా మా నోటి వంటి ఎన్నో అబద్ధాలు తండ్రి. తాత్కాలికమైన సుఖ సంతోషాల కోసమో, కొద్దిపాటి మెప్పు ఘనత కోసమో, కొద్దిపాటి ధనము కోసమో, మరొక దానికోసం ప్రభా చాలా 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 అబద్ధాలు ఆడాం ప్రభా. దయతో ప్రభా ఈ సమయంలో బిడ్డలందరిని బట్టి మేమందరం కలిసి చేయుచున్న ప్రార్థన ఆలకించి అంగీకరించి మా పొరపాట్లను మన్నించండి, మా తప్పులను క్షమించి ప్రభా. ఇక నుంచి ప్రభా మేమైతే కనుక సత్యవర్తంగా మేము మారటానికి, సత్యముతో ప్రభా మేము జీవించడానికి, ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా మా నోటి వెంట నిజమే పలకటానికి మేమందరము కూడా ప్రభా సంసిద్ధులము కాగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా దినమెల్లా మీ కృప చొప్పున నడిపించండి. రాత్రికి మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి ఆనందించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.